హలో అండి, వెల్కమ్ టు శ్రీపాకం. ఈరోజు మనం ఉప్పు చేప వెరైటీగా వండుకుని తిందామండి. ఓకే, ఇలా గనక మీరు వండి చూసారంటే మళ్ళీ మళ్ళీ ఎప్పుడు తిందామా అని వెయిట్ చేస్తారనమాట. అంత బాగుంటుందండి. ముందుగా కళాయి పెట్టుకుని తగినంత నూనె వేసుకుందామండి. ఇక్కడ నూనె వేసాం కదండి, కనబడుతుందా? ఇప్పుడు ఈ కట్ చేసుకుని ఉంచుకున్న మనం ఆనియన్స్ని, ఉల్లిపాయలని వేసేద్దామండి. చూస్తున్నారు కదా, వేసేసి వాటిని బాగా వేగనిద్దాం. ఇవి వేగేలోపు మనం ఉప్పు చేపని క్లీన్ చేసుకుని, చేప ఆల్రెడీ ముక్కలుగానే ఉంటుంది కదండి, ముక్కలుగా లేకపోతే కనుక ముక్కలు కోసుకుని దాన్ని క్లీన్ చేసుకుందామండి. ఓకేనా అండి? ఇలా ఉప్పు చేప ముక్కలు ఉన్నాయన్నమాట. జనరల్గా మనకి ఉప్పు చేపలో పండుగప్ప బాగా ఫేమస్ అండి, కానీ ఇది పండుగప్ప కాదండి, ఇది వంజరం. వంజరం కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి ఇలా స్కిన్ ఉంది కదండి, ఇదంతా తీసేసి, ఈ స్కిన్ని తీసేసి, ఈ బ్లాక్గా ఉన్న స్కిన్ని తీసేసి కడిగి అప్పుడు దాంట్లో వేసుకుందాం ఉల్లిపాయలు వేగాక. ఓకేనా? ఇవి క్లీన్ చేసుకుందామండి, వాష్ చేసుకుందాం. ఇది కూడా చాలా బాగుంటుందండి. పండుగప్ప అసలు సూపర్, నంబర్ 1 అనమాట అది. దాని తర్వాత ఇది వంజరం కూడా చాలా బాగుంటుందండి. మీకు ముళ్ళు ఉండవు, కాకపోతే టేస్ట్ దాంతో పండుగప్పతో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ అయినా కానీ ఇది కూడా చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్నాం కదండి, ఇవి స్కిన్ తీసేసి, చూసారా స్కిన్ తీసేసాను. ఆ స్కిన్ తీసేసి కడిగి ఉంచుకున్న ఈ ముక్కల్ని వేసేద్దామండి. ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే పండుగప్పకి దీనికి, పండుగప్ప బాగా ఉప్పగా ఉంటుందండి మీకు, కానీ ఇది చూసారంటే మీకు అలా ఉప్పగా ఉండదు. ఎందుకనో మరి, ఇది కూడా ఉప్పు చేప అయినా కూడా ఇది అంత ఉప్పగా ఉండదండి, మీకు చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ ముక్కలు వేసాం కదండి, వేసి కలిపేసి ఒక 2 minutes అలా ఉంచుదామండి. 2 minutes వేగనిద్దాం. అయిపోయిందండి. ఒక 2 minutes వేగాక ఇప్పుడు ఇందులో పసుపు, కారం వేసేసి కొంచెం ఇందులో నీళ్లు పోసుకుందామండి. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుందాం, దానికి సరిపడా. మరీ ఎక్కువ పోయక్కర్లేదండి, కొంచెం పోసి పోసుకొని దీన్ని మగ్గనివ్వద్దామండి. మామూలుగా మనం ఫిష్కి పోసుకుంటాం చూసారా, అలాగే అన్నమాట. ఇది కూడా పోసుకుంటే బాగుంటుందండి. పోసుకొని ఉడకనిస్తే ఇది బాగుంటుంది. అలా ఉడకనిద్దామండి కొంచెం కాసేపు. చూసారా ఎలా ఉందో? ఇలా ఇది ఉడుకుతున్న టైంలోనే మీరు ఉప్పు చూసుకొని, ఉప్పు కనుక సరిపోకపోతే ఉప్పు వేసుకోండి ఇక్కడే, ఈ స్టేజ్లోనే. ఎందుకంటే నేను చెప్పినట్టుగా ఈ చేపలు వంజరంలో అయితే ఉప్పు ఉండదండి. పండుగప్పులో అయితే కనుక మీరు అస్సలు వేయనేకూడదు, ఎందుకంటే దాంట్లో చాలా ఉప్పు ఉంటుంది, అసలు వేయకూడదు. కానీ ఇందులో మాత్రం ఉప్పు ఉండదు కాబట్టి చూసుకుని మీరు కొంచెం ఉప్పు వేసుకోండి. చూడండి బాగా ఉడికిపోయింది, చూసారా నూనె తేలుతుంది, బాగా నీళ్ళు మొత్తం ఎగిరిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీంట్లో ఈ కోడిగుడ్లు వేసుకుందామండి. ఈ కోడిగుడ్లు కొట్టి వేసేసుకుందాం. మీ ఇష్టం వచ్చిన కోడిగుడ్లు వేసుకోవచ్చు, సరిపడా వేసుకోండి మీరు. నేనైతే 3 గుడ్లు వేస్తున్నాను. ఓకేనా? ఆ 3 గుడ్లు కొట్టి వేసేసానండి. వేసేసి ఇప్పుడు కాసేపు వాటిని ఉడకనిద్దామండి. ఉడకనేస్తూ అప్పుడు 1 నిమిషం ఉడికాక అప్పుడు దాన్ని కలుపుదామండి. హైలో పెట్టే ఉడకనివ్వచ్చండి, ఫాస్ట్గా ఉడుకుతుంది మీకు ఎగ్. కోడిగుడ్డు గబగబా ఉడుకుతుందండి, కాకపోతే మాడకుండా చూసుకోండి మిగిలిన కూర. వస్తుంది కదండి.
ఇప్పుడు దాన్ని మనం జాగ్రత్తగా కలుపుదాం. మరి బాగా కలిపేయకుండా కొంచెం అలా జాగ్రత్తగా కలుపు, గుడ్డు ఉడికేటట్టుగా అన్నమాట. ఎందుకంటే ఇలా ఇప్పుడు సిమ్లో పెట్టి గుడ్డుని ఉడకనివ్వండి. గుడ్డు కనుక సరిగ్గా ఉడకకపోతే మీకు నీసు వాసన వస్తుందండి. అందుకని చెప్పేసి ఫస్ట్ సిమ్లో ఉంచి బాగా దాన్ని ఉడకనిచ్చి ఆ తర్వాత మీరు హైలో పెట్టుకుని కొంచెం ఫ్రై లాగా ఇలా చేసుకోండి. ఇలా కలిపి వేగనివ్వండి బాగా, అప్పుడే బాగుంటుందండి. లేకపోతే నీసు వాసన వస్తుంది, తినలేదు. సో ఇలా వేసుకోండి. వేగనివ్వండి కాసేపు దాన్ని అలా. ఇప్పుడు మనకి కూర బాగా వేగిపోయిందండి. వాసన కూడా మీరు చూసారంటే మంచి వాసన వస్తుంది ఇప్పుడు. సో ఇలా వేగిపోయిన కూర ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా, మన కూర రెడీ. ఉప్పు చేప కూర అద్భుతమైన టేస్ట్తో రెడీ అండి.